शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं सर्वं जय सर्वविघ्नोपशान्तये गजाननं प्रजाक्रमानिशं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्मयेकदन्तं महाकाय कोटिसूर्य వీరురేనా ప్రధానంగా చేసే క్రియ ఆచమ్యాయ అస్తో ప్రక్షాళయ చేయి ఇక్కడికి వేసుకోండి చేయి శుద్ధి చేసుకోండి 3 టైమ్స్ తాగండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః మళ్ళీ హస్తాన్ని శుద్ధి చేసుకోండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం షణ్ణవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్గమంగళాదయః సంసరణే నిత్యం సర్వదా జీవంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం దైవబలం విద్యాబలం లక్ష్మీ ప్రతిదం సర్వామి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆవస్తేషాం నేస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్షామోదయస్తో జనార్దన ఆపదాపవార్థారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते श्री लक्ष्मी नारायणाभ्यं नमः वाणी हिरण्यगर्भाय नमः श्री पुरंदराभ्यं नमः अरुंधति वसिष्ठाभ्यं नमः గురువులకు పెద్దలకు మీకంటే పెద్దవారికి చివరికి బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకోండి అయ్యా ఎవరు వారు చూసుకొని ఎడమ భుజం మీరు వారి వెంట ఎడమ భుజం నుండి వేయండి మీరు మీ ఎడమ భుజం నుండి వేసుకోండి అమ్మా అక్షంతలు వాసన చూసి ఎడమ భుజం మీరు కూడా వివరించిన వాళ్ళంతా అయ్యా ఇలా నన్ను చూడండి దీన్ని కట్టడ ముద్ర అంటారు ఇలా ఇలా నాసికాన్ని పట్టుకొని ప్రాణాయామం అనగా శ్వాస ఇందులోని తీసుకుంటూ ఇందులో నుండి వదలాలి ఇది ప్రాణాయామం చేయండి ఉత్తిష్టంతో భూతవిజాతాయతే భూమివారగాయతే శామానిరోధేన బ్రహ్మకర్మ సమారభే అమసత్ప్రసుదే భూతాయ భూత భూం సంస్థాయ భూత విఘ్నకర్తరస్స గచ్చంతి శివాజ్ఞయః ఓం భూం భువాం నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి స్తయోర్జం సమర్పయామి పాదయోః పద్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం పుష్పాండ దేవతాభ్యో నమో నమః పుష్పాండ దేవత పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువందేహో బృహస్పతిః ధ్రువంతే ఇంద్రస్తకం రాష్ట్రం ధ్రువంతే రాయ ధ్రువం 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 ధ్రువేణ హవిషా కూష్మాండ నూతన వ్యాపార ప్రారంభ సమయే కూష్మాండ బలిదాన తుభ్యమహం సంప్రదతే నమః ఓం తత్సంయోరారుణిమయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు వేషదం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 చిన్నగా కూర్చోండి కాళ్ళ మీద కూర్చోండి అలా కొట్టేసేది రైట్ మళ్ళీ ఒక్కసారి చిన్న కొట్టారు రైట్ రైట్ ఓకే ఇది ఈ రెండు ఒక్క నిమిషం ఈ రెండు అటు పెట్టండి అవి అటు జరపండి అలానే జరపండి రైట్ లెఫ్ట్ ఇటు పెట్టండి అయ్యా ఓం కూష్మాండ దేవతాభ్యో నమో నమః ఓం ధూపస్వం బ్రహ్మ ఓం ధూపాద సర్వధూపాదాన సర్వతన ధూపం ధూపం సర్వదాన సర్వభూతాన దేవతాభ్యో నమో నమః శ్రీ కూష్మాండ దేవతానుగ్రహ సిద్ధేన ధూపమాగ్రయామి అయ్యా నాలో 3 దీనిలో 3 పెట్టేసేయండి మీరు నారఫరం పెట్టేసేయండి కూష్మాండ కొట్టారు కదా నారఫరం పెట్టేసేయండి అయ్యా నారఫరం ఫస్ట్ కొట్టండి చిన్న కొట్టండి ఆ కొబ్బరికాయ పక్క పెట్టండి ఇప్పుడు ఈ కత్తెరలు చాకులు లేనప్పుడు ఇది ప్లాన్ అన్నట్టు అయ్యా దాన్ని ఇచ్చండి అయ్యా అందుకే ఏదున్నా నన్ను అడగమన్నాను కదా గురుగారు అడగండి ఒకటి పసుపులో వద్దండి ఒకటి కుంకుమలో వద్దండి అక్కడ పక్కకు పెట్టుకోండి ఆ కడప మీద పెట్టండి అక్కడ పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరికాయను కొట్టి గురుగారు కొబ్బరికాయను కొట్టి నీళ్ళు ఇలా ఆరగించాలి గృహప్రవేశ సందర్భేన నారీకేర ఫలం వల్ల ఇది కూడా సేమ్ అలానే ఉల్టా పల్టా పెట్టేసి రైట్ తట్టుకోవాలి ఇటు ఇటు కనబడాలి గురుగారు అలా లెఫ్ట్ ఇటు పెట్టారు పెట్టారా ఆ నిమ్మకాయలు ఒక దాంట్లో అటు పెట్టండి ఒక దాంట్లో ఇటు పెట్టండి
గణపతిని ఎందుకు కొలుస్తామంటే ఆయన విఘ్నాలకు అధిపతి. ఆయన పూజ ప్రథమంగా చేయకపోతే మనకి ఏదో రకంగా కొండి పెడతాడు. కాబట్టి వారి నామమే ఫస్ట్ ఓం గణాధిపతయే నమః అంటారు. ఫస్ట్ మనకు వచ్చే సంవత్సరంలో పూజలో భాగంగా కూడా నవరాత్రులు సువర్ణ రాధాశ్రయం చంద్రామిహిర్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ తాం ఆవాహ జాతవేదో లక్ష్మీ మనగామిని యస్సామిరణ్యం ఇందేయం కామస్మం పురుషారణం అశోర్యం రతమధ్యామస్సిరాయ ప్రబోధిని తేర్ దేవీముపస్మహే తీర్మాదేవి దుసదాం రాం జోస్మిదాం మిరణం రాగారామాంతం గరంతాం దత్తాం తర్పయతి పద్మే స్థితాం పద్మవర్ణం వామిహోపయస్యం చంద్రాం ప్రభాసాం శ్రీ లక్ష్మీ మేనాదు. కూర్చుండం.